దేవుని మనము ఘనపరచు ఒక ప్రత్యేకమైన దినము. ఆయన యెరూషలేమునకు సాగిపోతూ ప్రయాణమవుతూ ఉన్నాడు. ఈ యెరూషలేములోనికి ఆయన ప్రవేశించగా ఆయన శిలువ మరణము పొందవలసిన వాడని ప్రభువుకు ముందే తెలిసిన వారు ఈ యెరూషలేము అనగా హేవేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో యెరూషలేము కొరకు ఒక మాటను మనం చూస్తాం. అమ్మా, దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణము. యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణం. ఆయన యెరూషలేమునకు ప్రయాణము చేస్తూ ఈ పరిశుద్ధ పట్టణమునకు సమీపించాడు ప్రభు. ఆయన ఈ అధ్యాయం మనం చూస్తూ ఉంటే దేవుని పిల్లలారా 29వ వచనములో ఆయన అన్నాడు, ఒలీవల కొండకు దగ్గరకు వచ్చి బేతనియా అనే గ్రామము సమీపించుచుండగా తన శిష్యులను పిలిచి, దేవుని పిల్లలారా ఆయన తన శిష్యులను పిలిచాడు. వారితో అంటున్నాడు, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూనూ కూర్చొనలేదు అని చెప్పాడు. స్నేహితులారా, ఈ యెరూషలేము ప్రయాణములో మొదటి గుంపు శిష్యుల గుంపు. వీరు ఆయన ఏం చెప్తారో అది చేసే గుంపు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో తల్లి అయిన మరియా అంటుంది, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. శిష్యులు ఆయన చెప్పినది చేయుట తప్ప మరి వారు తమంతట తాము ఏమీ చేయుటకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వెళ్ళమనగానే వారు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్రభువా, ఆ గాడిద ఏమిటి, గాడిద పిల్లేమిటి, కట్టబడి ఉండడం ఏంటి? మేమేమైనా గాడిద పిల్లను విప్పుచున్నప్పుడు ఆ గాడిద గల మనుష్యులు మమ్మల్ని ఏమైనా అందురేమో అని అనలేదు. ఆయన వారితో చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్టుగా యేసు ప్రభువారు చెప్పినట్టుగా వారు చేయడానికి సిద్ధపడ్డారు. గనుక వారు యేసు ప్రభు చెప్పినట్టుగానే ఆ గ్రామానికి వెళుతూ ఉన్నారు. ఆ గ్రామములో ఉన్న గాడిద పిల్లను విప్పవలసిన వారై ఉన్నారు. మొదటి గుంపు శిష్యుల గుంపు. ఇది ప్రభు చెప్పినట్టు చెయ్యు గుంపు. మనము కూడా దేవుడు చెప్పినట్టు చేయాలి. బైబిల్ మిషన్ మూలవాక్యం ఏమిటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయా సందర్భాలలో మనుషులు చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని మనకు చెప్తూ ఉంటారు. ఏమాత్రము మనుషులు చెప్పినట్టు మనం చేయకుండా
యేసు ప్రభు శిష్యులు ఆయన చెప్పినట్టు చేస్తూ ఉన్నట్టుగా మనము కూడా ప్రభువు చెప్పినట్టే మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఇక ఈ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయం. స్నేహితులారా చూడండి, 32 నుంచి మనం చూస్తే, పంపబడిన శిష్యులు వెళ్ళి ఆ గాడిదను విప్పుచుండగా ఆ గాడిద యజమానుడు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. పిల్లరా, రెండో గుంపు దానకర్తల గుంపు అన్నారు. యేసు ప్రభు శిష్యులు పిల్లరా వెళ్ళారు ప్రభు చెప్పినట్టుగానే. అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది. గాడిద పిల్ల కట్టబడి ఉంటే ఈ యేసు ప్రభు శిష్యులు దాన్ని విప్పుతున్నారంట. విప్పుచు ఉన్నప్పుడు ఆ గాడిదను పెంచేవాడు, ఆ గాడిదను సంరక్షించేవాడు అడుగుతున్నాడు, ఎందుకు గాడిద పిల్లని విప్పుచున్నారు అని. ఎందుకు మీరు గాడిద పిల్లని విప్పుచున్నారు అని అడిగారు. ఆ గాడిద యజమానుడు అడగగానే, ఇది ప్రభువుకు కావలసినది అని చెప్పగానే ఆ గాడిద యజమానుడు ఆ గాడిద పిల్లను ప్రభువుకి ఇచ్చారంట. స్నేహితులారా, దేవునికి ఆ గాడిద పిల్లను ఇచ్చాడు. ఈ గాడిద యజమానుడు ఎలాగునిచ్చాడు అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనములో దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనస్పూర్వకముగా ఇచ్చేవారు. దేవుని పిల్లారా, ఈ గాడిదను దేవునికి ఆ మనుష్యుడు ఎలా ఇచ్చాడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఆ గాడిద పిల్లను ఇచ్చాడు కనుకనే ఇవాళ దేవుని గ్రంథములో తన పేరు రాయకపోయినా తన కొరకు రాయబడింది. దేవునికి ఇచ్చే మనస్సు గలవారే ఉండాలి. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సభ జరిగిస్తున్నారు. సభ జరిగించుచున్న సందర్భములో ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లవాడు యేసు ప్రభువారికట ప్రభు అడగగానే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. దేవుని పిల్లారా, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువుకు ఇవ్వడము వల్ల ప్రభు దానిని అనేకులకు పంచారు. మరి ఇవ్వకపోతే ఆ రోజు ఆ ప్రజలకు ఆహారం ఉండదు కదా. ఈ గాడిద పిల్లను ప్రభువుకి ఇవ్వకపోతే దేవుని పిల్లారా, మరి ఆయన యెరూషలేములోనికి వెళ్ళడు కదా. దేవుని పిల్లలైన వారికి దేవునికి ఇచ్చే మనస్సు ఉండాలి. గనుక దేవునికి దానమిచ్చిన గుంపు ఈ గుంపు.
ఎవరు అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ గాడిద యజమానుడట దేవునికి ఎలాగునిచ్చాడు అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూస్తే, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయను, సమృద్ధిగా దేవునికి ఇచ్చువాడు సమృద్ధిగానే పంట కోసుకొనునని ఈ విషయము చెప్పుచున్నాను. మా సొనుగు కొనక కాక, బలవంతంగా కాక. చూడండి, కొందరు దేవునికి ఇవ్వడానికి సొనుగుకుంటారు. దేవునికి కానుక ఇవ్వాలన్నా, అర్పణ ఇవ్వాలన్నా, దశమ భాగం ఇవ్వాలన్నా కొందరు సొనుగుకుంటూ ఉంటారు, కొందరు బలవంతంగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ గాడిద యజమానుడు దేవునికి ఇచ్చుటలో సొనుగుకోలేదు, దేవునికి ఇచ్చుటలో బలవంతంగా ఇవ్వలేదు గాడిద పిల్లను. దేవుని పిల్లలారా, సొనుగు కొనక, బలవంతంగా కాక ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును. దేవుని పిల్లలారా, నిజమే, దేవునికి మనము సొనుగుకుంటిస్తున్నామా? దేవుని అర్పణ బలవంతంగా ఇస్తున్నామా అన్నది మనం ఆలోచన చేసుకున్నాలి. ఆ గాడిద యజమానుడు కొన్న గాడిద ఒకటే, ఆ గాడిదకున్న పిల్ల ఒకటే. కానీ నేను నా దేవునికి ఇస్తే దేవుడు నాకు ఎన్నో గాడిదలు ఇస్తాడేమో, నేను నా దేవునికి ఇస్తే నా దేవుడు నన్ను దీవిస్తాడేమో అని చెప్పి దేవునికి ఇచ్చిన వానిగా ఉన్నాడు. దేవుని పిల్లారా, మొదటి గుంపు శిష్యుల గుంపు, ఆయన చెప్పినట్టు చేసే గుంపు. 2వ గుంపు దేవునికి గాడిద పిల్లను దానముగా ఇచ్చిన గుంపు, దానగర్తల గుంపు. ఇక 3వదిగా లూకాసు సువార్త 19వ అధ్యాయం 35, 36 వచనాలు చూద్దాం. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచని. దేవుని స్తోత్రం. ఇది గౌరవించిన గుంపు లేదా ఆహ్వానించుచున్న గుంపు అని రాసుకోవచ్చు. ప్రభు దగ్గరకు గాడిద రాగానే ఆ గాడిద మీద బట్టలు వేశారంట, ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేశారంట. బట్టలు వేశారు. ఆ బట్టలతో పాటు గాడిద నడుస్తూ ఉంటే దారి పొడుగున బట్టలను మట్టలను కూడా పరిచారు. అంటే వారు ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు. కీర్తనాకారుడు 34వ దావీదు కీర్తన 34వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చూస్తే, ప్రజలందరూ కూడుకున్నారు, ప్రజలందరూ యెరూషలేములో కూడుకొని ఆయన ఘనపరుస్తూ ఉన్నారు, ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. బట్టల చేత, చెట్ల మట్టల చేత ప్రభువును ఘనపరుస్తూ ఉన్న గుంపు. యేసు ప్రభువారు ఒక రోజునన్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం
5వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయము 23వ వచనం. ఆ తండ్రిని ఘనపరచినట్టుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధి కుమారుడికి అప్పగించి ఉన్నారు. కొన్న కుమారుని ఘనపరచిన వాడు ఘనపరచుడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, ఆయన యెరూషలేములోకి వస్తూ ఉంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారము చేస్తున్న గుంపు శిష్యుల గుంపు. గాడిద పిల్లను దానముగా బహుమానముగా ఇచ్చిన ఈ గుంపు దానగర్తల గుంపు. ఇక బట్టలతోనూ మట్టలతోనూ ప్రభువును ఘనపరుస్తూ గౌరవిస్తూ యెరూషలేములోనికి ఆహ్వానించిన గుంపు ఈ గుంపే. దేవుని బిడ్డలారా, ప్రభువును ఘనపరిచిన గుంపుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారును ఆయనకు వెనక వచ్చుచున్నవారును ఏమన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడునుగాక. పిల్లరా, వీరు ఎవరు అంటే స్తుతి చేసే గుంపు. వెనకాల ఉన్నారట, ప్రభువుకు ముందు ఉన్నారట ఈ గుంపు. స్నేహితులారా, వీరేమంటున్నారు అంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. వీరు ఎలా స్తుతిస్తున్నారు అంటే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము, కీర్తనా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తాం. నా పూర్ణ హృదయముతో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ. దేవుని పిల్లారా, ప్రభువును వారు హృదయముతోనూ హృదయపూర్వకముగాను ప్రభువును స్తుతిస్తూ ఉన్న గుంపు. నిజమే, దైవజనుడు అన్నారు కదా, స్తుతించుట వలన మన స్థితి, మన పరిస్థితి మార్చబడుతూ ఉంది. వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగా కానీ తన హృదయపూర్వకముగా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే ప్రతి నాలుకయు దేవుని స్తుతించాలి. మనకు నాలుకుందా?
లేదా ఈ నాలుక రుచి చూడడానికే కాదు, ఈ నాలుక మాట్లాడడానికే కాదు, ఈ నాలుక దేవుని స్తుతించడానికి కూడా. మనము మన నాలుకతో, మన పెదవులతో దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారుగా ఉండాలి. దేవుని ప్రియ స్నేహితులారా, ఇక 5వ గుంపు ఏ గుంపు అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాము. ఆయన యెరూషలేములో నుండి గాడిద పైన ప్రయాణము చేసి దేవాలయములోనికి ప్రవేశించి క్రయ విక్రయము చేస్తున్న వారిని. దేవుని పిల్లారా, మరి దేవాలయము బయటేమో స్తుతించేవారుంటే, దేవాలయము లోనేమో వ్యాపారము చేసేవారు ఉన్నారంట. ఆనాడు పస్కా పండుగ దినము దగ్గర పడుతుంది కనుక దేవదాసయ్య గారు అన్నారు, నిజమే, పస్కా పండుగ అంటే పా అంటే ప్రభు, సా అంటే సంస్కారం అన్నారు. మా ప్రభు సంస్కారము దానికి అర్థం. గనుక క్రయము అంటే అమ్మేవారును, విక్రయము అంటే కొనేవారును ఉన్నారు. ఇది ఏ గుంపు అంటే క్రయ విక్రయములు చేయుచున్న గుంపు. ఇలాంటి సంఘటన యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము మనము 14 నుంచి 15 వచనాలు చూస్తాం. దేవాలయములు ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలను మార్చువారిని కూర్చుండుట చూచి. దేవుని పిల్లారా, దేవాలయములో ఎడ్లు ఉన్నాయంట, దేవాలయములో గొర్రెలు ఉన్నాయంట, దేవాలయములో పావురములు, గువ్వలు ఉన్నాయంట, రోకలు ఉన్నాయంట. దేవాలయములు ఎవరుండాలి? మాట్లాడతలేదు మీరు. దేవాలయములు ఎవరుండాలి? దేవుని ఆరాధించే, మాట్లాడండి అమ్మా, దేవుని ఆరాధించేవారు ఉండాలి, దేవుని ప్రార్థించేవారు ఉండాలి. దేవుని ఆరాధించేవారు, దేవుని ప్రార్థించేవారందరూ దేవాలయం బయట ఉంటే, దేవాలయములోనంట గొర్రెలు, మేకలు, పశువులు, గువ్వలు వ్యాపారములు చేసేవారు ఉన్నారంట. గనుక ఆయన ఏం చేశాడు అంటే 15వ వచనములో తాళ్లతో కొరడాలను చేసి గొర్రెలను, ఎడ్లను దేవాలయము నుండి తోలివేసి రోకలను చల్లివేసి వారి పల్లలను పడదోసి పావురములు అమ్మవారితో, వీటిని తీసుకుపోండి. ఏమన్నాడు? నా తండ్రి ఇల్లు వ్యాపారంగా చేయొద్దు. స్నేహితులారా, దేవుని మందిరము ఆయన అన్నాడు, మత్తయి సువార్తలో అంటాడు, ఈ అధ్యాయములోనే 21:12 అంటాడు, క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టి గువ్వలు నమ్మువారిని పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం దానిని మీరు దొంగల గృహగా చేశారు. దేవుని మందిరాన్ని వ్యాపారంగా చేశారంట.
దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారంట. ఆ మందిరములో ప్రార్థన లేదు, ఆ మందిరములో ఆరాధన లేదు, ఆ మందిరములో భక్తి లేదు. అది చూడగానే దేవునికి కోపం వచ్చింది. దేవదేవుని కోపం వచ్చి అక్కడ ఉన్నవారిని కొరడాలతో కొట్టి బయటకు తరిమివేశాడు ప్రభు. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకుంటారో, ఎవరు దేవుని సంఘాన్ని పాడు చేయాలనుకుంటారో, ఎవరు దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉంటారో వారిపైన దేవుని కోపము రగులుతుంది. వారిపైన దేవుని కోపము రగులుతుంది. వారిని తరిమి కొట్టువాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లరా, ఆయన మందిరాన్ని వ్యాపార గృహముగాను, ఆయన మందిరాన్ని దొంగల గృహగా మార్చేశారు. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొట్టమొదటగా ఆయన కొరడా పట్టుకుని కొట్టిన స్థలము దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ఆనాడు పాడు చేస్తున్నాడని, దేవుని మందిరాన్ని వ్యాపారముగా మార్చారని ఆయన తాళ్లతో కొరడాలను చేసి అక్కడ అమ్ముతున్న వారిని, వ్యాపారము చేస్తున్న వారిని దేవాలయం నుంచి తరిమి కొట్టాడు బయటకు. చాలామంది అంటారు, యేసు ప్రభు వారికి కోపం రాదు కదా. ఏమంటారు? యేసు ప్రభు వారికి కోపము రాదు కదా అంటారు. ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేయాలనుకుంటే ఆయన కోపము వారి మీద రగులుతుంది అని మనం గ్రహించాలి. ఇది క్రయ విక్రయములు చేయుచున్న వారి గుంపు. ఇక చూడండి, వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యేసు ప్రభువారు దేవాలయములోకి వెళితే ఆ దేవాలయములకు గుంపున్నారట. ఎవరు? కుంటివారును, గుడ్డివారును. దేవాలయములో ఆయన దగ్గరకు రాగా, దేవుని పిల్లారా, యేసు ప్రభువారు దేవాలయములో ఉన్నాడు. దేవాలయములోనికి ఆయన దగ్గరకు రాగా అని చూస్తూ ఉన్నాం. వీళ్ళెవరు? రోగములతో ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు. దేవుని పిల్లారా, కుంటివారు దేవాలయానికి రాగలుగుతున్నారు, గుడ్డివారు దేవాలయానికి రాగలుగుతున్నారు. కానీ కాళ్ళు కనులు ఉన్న మనము దేవుని ఆలయానికి రాలేకపోతున్నాం. శుక్రవారపు ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు మీలో? చేసి సంపాదించాడు. చాలా మనుగుల బంగారము, చాలా మనుగుల వజ్రాలను సంపాదించాడు. ఒక రోజట చిన్న దోమ కుట్టింది. ఒక చిన్న దోమ కుట్టింది. ఈ చిన్న దోమ కుట్టగానే వైద్యం అందక చనిపోతూ ఉన్నప్పుడు ఆ మంత్రులను దగ్గరికి పిలిచి అన్నాడంట, అయ్యా, నేను చనిపోతున్నాను గనుక నా శవపేటికలో, నా శవము యొక్క పెట్టిలో, సమాధి పెట్టిలో నా చేతులు బయటికి పెట్టి తీసుకుని వెళ్ళండి. రెండవదిగా నా శవపెట్టిని వైద్యులు మొయ్యాలి. నా శవం మీద, నా శవపేటిక మీద డబ్బులు జల్లాలి. ఈ మూడు పెట్టాడంట. ఎందుకంటే సరే చనిపోయాడు, చేతులు బయటకు పెట్టారు. శవము పెట్టిలో పెట్టారు, చేతులు బయటకు పెట్టి మరి అతనికి వైద్యులు చేస్తున్న వైద్యులు మోస్తున్నారట ఆ పెట్టిని. వారి అర్థం ఏంటంటే, మేము ఎంత వైద్యం చేసినా ఇతడు బ్రతకలేదు, మా వైద్యము ఇతన్ని బ్రతికించలేదు, మేము ఎన్ని మందులు వాడినా ఇతడు బ్రతకలేదు అని వైద్యులు మోస్తూ ఉంటే పైన డబ్బులు జరుగుతున్నారట,
నేనెంత సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా ఒక్క రూపాయి కూడా నేను తీసుకువెళ్ళడం లేదు. ఈ డబ్బు నాతో రావడం లేదు. మూడోది, చేతులు బయటికి ఎందుకు పెట్టాడంటే ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. నేను చచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుని పిల్లారా, నిజమే, మనం చూస్తే ఆరోగ్యము ప్రదాత అయిన ప్రభు దగ్గరగా రావాలి. దేవుడు మనకు ఏర్పాటు చేసుకున్న ఎన్నో స్థలాలు ఉన్నాయి. బైబిల్ మిషన్లోంచి బయటకు వెళ్ళిపోయిన వారు బైబిల్ మిషన్ స్వస్థత పొందిన గుంపు, ప్రభు చేత బాగుపడిన గుంపు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆరో గుంపు ఏంటి అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తాం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, ఆ చిన్న పిల్లను చూసి కోపంగా ఉన్నారట. ఎవరు వీరు? శాస్త్రులు, ప్రధాన యాజకులు. వీరు ఎవరు అంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చూస్తాం. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ. ఏ గుంపు ఇది? ఏ గుంపు? మాట్లాడతలేదు మీరు. ఏ గుంపు? ప్రభువుని దీన్ని ఏమనాలంటే పగవారి గుంపు. యేసు ప్రభు మీద పగ పెట్టుకున్నారట ఈ గుంపు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీరికి ఒక ఆలోచన ఉందంటే ఏంటంటే యేసు ప్రభు వారిని మేము చంపాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వీరికి ప్రభువును చంపాలని పగ ఉందంట. దేవుని పిల్లారా, వీరు యేసు ప్రభు వారికి జయము జయమని చిన్నపిల్లలు కేకలిస్తుంటే వారు కోపం వచ్చిందంట. పిల్లారా, ప్రభువుతో వీరు ఎవరు అంటే ప్రభువును చంపాలనుకొనుచున్న పగవారి గుంపు అని మనం చూడాలి. వీరు ఎప్పటి నుంచో ప్రభువును చంపాలనుకుంటూ ఉన్నారు గనుక ఈ పగవారందరూ సమకూడి ప్రభువును చంపాలని ఉద్దేశించిన గుంపు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక 7వ గుంపు ఎవరు అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆ జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారును వెనక వచ్చుచున్నవారును. దేవుని స్తోత్రం. దావీదు కుమారునికి. ఎవరి దావీదు కుమారుడు? ఏమ్మా, ఎవరి దావీదు కుమారుడు? ఆయనకి ఏంటట? జయం. దేవుని పిల్లారా, వాక్యాన్ని మనం చూస్తే దేవదాసయ్య గారు అన్నారు, జయించిన వాని గుంపు అన్నారు. ఏం జయించాడు అంటే లోకాన్ని జయించాడు. దేవుని పిల్లారా, మరణాన్ని జయించాడు, సాతానుని జయించాడు, అలాగనే సమాధిని జయించాడు. ఆయన అంటాడు, నేను లోకమును జయించాను. అందుకే ఈ గుంపు ఎవరంటే జయవీరుని గుంపు. పిల్లరా, 7 గుంపులు మనం చూస్తున్నాం. 1 ఆయన చెప్పినట్టు చేసిన శిష్యుల గుంపు. 2 గాడిదను దానముగా ప్రభువుకి ఇచ్చిన గుంపు.
3 ప్రభువును గౌరవించిన గుంపు బట్టలతో మట్టలతో. 4 ప్రభువును స్తుతించిన గుంపు స్తుతి కీర్తనలు పాడిన గుంపు. 5వదిగా క్రయ విక్రయం అంటే దేవాలయములు అమ్మేవారును కొనేవారు గుంపు. ఇక 6వదిగా ప్రభువు చేత స్వస్థత పొందిన గుంపు. 7వదిగా పిల్లరా ప్రధాన యాజకుల గుంపు, వీరు భగవాని గుంపు. మరి చివరిగా యేసు ప్రభువారు జయించిన గుంపు అని మనం తెలుసుకోవాలి. మరి గాడిద కొరకు కొన్ని మాటలు అవుట్లైన్ ఇచ్చి ఆ వాక్యాన్ని ముగించేస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనములో ఈ గాడిద ప్రభువుకి కావలసి ఉన్నది. ఏం కావాలంట? ప్రభువుకి ఏం కావాలంట? ఆ గాడిద కావాలంట. మనము కూడా ప్రభువుకు కావలసిన వారం. గాడిద ఎలాగ ప్రభువుకు కావాలో, గాడిద పిల్ల ప్రభువుకి ఎలా కావాలో, మనము కూడా గాడిదలాగా మనము మన పిల్లలు ప్రభువుకు కావాలంట. మనము ప్రభువుకి ఎవరమంటే కావలసిన వారం. మార్కు సువార్త 11:4లో విప్పబడిన గాడిద అని మనం చూస్తూ ఉన్నాం. కట్లు విప్పబడిన గాడిద. ప్రభు మన పాపపు కొట్లను, లోకపు కొట్లను విప్పాడు. ఆయన విప్పాడు కనుకొని ఇవాళ పరిశుద్ధ సంఘములో మనము ఆయన యొద్ద నివసిస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, మార్కు సువార్త 11:7 అంటాడు, ప్రభు యొద్దకు వచ్చిన గాడిద. ప్రభు యొద్దకు వచ్చిన గాడిద. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు. మాట్లాడతలేదు మీరు. యాకోబు పత్రికలు అంటాడు ఆయన, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను. మనము కూడా ప్రతి సమయములోనూ ప్రభు దగ్గరకు వచ్చేవారిలా ఉండాలి. మనం 2వ శనివారం రాం, శుక్రవారం రా. ఇక గాడిద వస్త్రముల చేత అలంకరింపబడిన గాడిద. ప్రభు మనలను కూడా రక్షణ వస్త్రములతో, స్తుతి వస్త్రములతో అలంకరించాడు. మార్కు సువార్త 11:7లో ప్రభు మోసిన గాడిద. ప్రభువును మోసిన గాడిద. మనం కూడా ప్రభువును మొయ్యాలి. ప్రభువుని ఎలా మొయ్యాలంటే సువార్త భారము మన భుజాల మీద పెట్టుకొని మన సువార్త భారముతో ప్రభువును మొయ్యాలి. దేవుని పిల్లారా, మరి మార్కు సువార్త 11:8లో బట్టల మీద మట్టల మీద ప్రభువుతో నడిచిన గాడిద. ప్రభువుతో ఈ గాడిద ఏం చేసిందంట? నడిచింది ప్రభువుని ఎక్కించుకొని. మనం కూడా ప్రభు మార్గములో నడవాలి. ఏ మార్గం నడుస్తున్నావు? ప్రభు నీతో ఉన్నాడా? గాడిద మీద ప్రభు ఉన్నట్టుగా ప్రభు నీతో ఉండి నీవు దేవుని మార్గములో నడవాలి, లోక మార్గములో కాదు. దేవుని పిల్లలారా, ఇక గాడిద మార్కు సువార్త 11:9-11 ప్రజలు కేకలు వేస్తుంటే గాడిద భయపడలేదట. ఏమండి, వెనకాల ప్రజలున్నారు గాడిదకు, ముందు ప్రజలున్నారు గాడిదకు. కేకలేస్తున్నారంట, దావీదు కుమారుడు జయము జయమని. గాడిద ఏమవ్వాలి? భయపడిపోయి పారిపోవాలి. కానీ భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే ఆ గాడిద మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అలాగ ప్రభు నీతో ఉన్నంత కాలము, ప్రభువులో నీవున్నంత కాలము ఈ లోకములో దేనికి కూడా భయపడవలసిన అవసరత మనకు లేదు అని తెలియచేస్తూ ఉన్నాను. మంచి దేవుని పిల్లారా, మరి ఈ దినము నుంచి
మరి ప్రభు శిలువకు దగ్గరగా అవుతున్న దినములు.